ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రియమైనటువంటి శిష్యుడు యోహోను ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దేవుని యొక్క లక్షణాలను వివరిస్తూ ఉంటున్నాడు. నేను మొదటివాడను కడపటివాడను మరి జీవించువాడను. ఆయన కర్త కర్మ క్రియ అనగా ఉన్నవాడు అనువాడునై ఉంటున్నాడు, ఆది అంతమై ఉంటున్నాడు. ఆయన అల్ఫా ఒమేగా అంటున్నాడు. మరి ఏ టు జెడ్ అని మనం ఇంగ్లీష్లో ఏ రీతిగా అయితే అంటున్నామో, మరి ఆదియు ఆయన ఉంటున్నాడు, అంతము అయి ఉంటున్నాడు, జీవించువాడు అయి ఉంటున్నాడు. మరి ఇంకా పైభాగంలో మనం గమనించినట్లయితే, నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, భయపడకము. దేవుడు మరి తోడుగా ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. మరి ఆయన ఆదిలో ఉంటున్నాడు. ఆదిలో మరి ఆ సర్వము సృష్టించినప్పుడు ఆయన ఉంటున్నాడు, సర్వాంతర్యామిగా ఉంటున్నాడు. మరి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు మరి దేవుని యొక్క రెండవ రాకడ గురించి అనేక విషయాలను ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి ఆయన మొదటి వాడుగా ఉంటున్నాడు, కడపటి వాడుగా ఉంటున్నాడు, ఆయన జీవించేటువంటి వాడుగా ఉంటున్నాడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనకి మరి ఆయన మరణాన్ని జయించాడు, ఆయన పునరుద్ధానుడై ఉంటున్నాడు, త్వరగా రానై ఉంటున్నాడు. ఆయనకి మరణము లేదు, ఎందుకనగా ఆయన జీవిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రతి చోట ఆయన ఉంటున్నాడు. కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గుణగణాలను మరి అనేక మంది భక్తులు అనేక రీతిలుగా ప్రస్తావించి ఉంటున్నారు. యువతి కాల సమయంలో ఆయన మొదటివాడుగా ఉంటున్నాడు, ఆయన జీవించేటువంటి వాడుగా ఉంటున్నాడు, ఆయన త్వరగా రాబోతూ ఉంటున్నాడు. మరి ఆయన రాకడకు మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడలో మరి ఆయన ఎదుర్కొన్నట్టుకు మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి. మన హృదయాలను మరి సిద్ధం చేసుకుని ఉంటుండాలి. ఆయన ఉన్నవాడు అనువాడు మోషేతో మాట్లాడారు. నేను ఉన్నవాడును అనువాడును అయి ఉంటున్నాడు. ఆయన ఆది అంతమై ఉంటున్నాడు. ఆయన జీవిస్తూ ఉంటున్నాడు. ఆయన మన మధ్యలో సంచారం చేస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రతి చోట ఆయన ఉంటున్నాడు. ఆయనకి పరిమితులు లేదు. నో లిమిటేషన్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఆయన అన్ని చోట్ల ఉంటున్నాడు. అన్ని విధాలుగా ఆయన సహాయం చేస్తూ ఉంటున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనతో ఉంటున్నాడు. మనతో ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.